హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 12ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ చాప్టర్‌లో హిడారి విఎస్ బొరుటో మధ్య ఫైట్, కవాకి బొరుటోని కలవడం, బొరుటో శారదా మధ్య కాన్వర్జేషన్, అలాగే వాళ్ళిద్దరి టీమ్ వర్క్, లాస్ట్ జోరా ఎంట్రీని చూస్తాం. అలాగే ఇంకో సస్పెన్స్ కూడా ఉంది. అదేంటో వీడియో చూసి తెలుసుకోండి. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కవర్ ప్యానెల్‌లో మనం సుమ్రియాని చూస్తాం. అలాగే చాప్టర్ నేమ్ వచ్చి థ్రోన్ సోల్ బల్బ్. ఫస్ట్ థ్రోన్ సోల్ బల్బ్ అంటే ఏంటో తెలుసుకుందాం. హిడారి ఎవరు? సాస్కే క్లోన్. కోడ్ క్రాక్ డ్రీమ్స్‌లో ఒకటి సాస్కేని తినడం వల్ల సాస్కే ఏమో గాట్రిలాగా మారతాడు. అలాగే సాస్కేని తినడం వల్ల సాస్కే క్లోన్ క్రియేట్ అయ్యి ఓత్సుజుకి అవుతాడు. ఇప్పుడు ఎవరైనా ఆ ఓత్సుజుకిని చంపేస్తే అప్పుడు ఈ థ్రోన్ సోల్ బల్బ్ అనేది క్రియేట్ అవుతుంది. దీని హెల్ప్‌తో ఎవరైతే గాట్రిలాగా మారాడో అతన్ని నార్మల్ స్టేట్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేలా చేయొచ్చు. ఇదంతా పక్కన పెట్టి ఇక చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ లెవెల్లో బొరుటో హిమవారిని జోరా నుంచి అలాగే శారదాని హిడారు నుంచి సేవ్ చేయడం చూసాం. అక్కడ నుంచి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్లో కోనామరు కొంతమంది షినోబిస్తో బొరుటో ఉన్న ప్లేస్కి వస్తాడు. అప్పుడే బొరుటో కోనామరుతో హిమవారిని నీ చేతిలో పెడుతున్నా జాగ్రత్త అని చెప్తాడు. బొరుటో అలా కోనామరుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా హిడారి బొరుటో మీద లెఫ్ట్ హ్యాండ్ తో అటాక్ చేస్తాడు. బట్ హిడారి అటాక్ ని బొరుటో సాస్కే స్వాడ్ తో ఈజీగా బ్లాక్ చేస్తాడు. అలాగే బొరుటో హిడారి మీద విన్స్టల్ బ్రేక్ త్రూ అనే కొత్త టెక్నిక్ తో హిడారిని పుష్ చేస్తాడు. దాని తర్వాత హిడారి క్లామాస్ టెక్నిక్ ని యూజ్ చేసి మాయమైపోతాడు. అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి ఆకాశంలో కవాకి డెల్టా ఎగురుకుంటూ రావడం చూస్తాం. అప్పుడు కవాకి డెల్టాతో ఫస్ట్ టైం టీమ్ 10 లో జాయిన్ అయ్యి ఎనిమితో ఫైట్ చేస్తున్నప్పుడు బొరుటో కర్మాతో టైమ్ అండ్ స్పేస్ జూట్సుని యూజ్ చేశాడు అని కవాకి డెల్టాతో చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ కవాకి డెల్టా జురా లొకేషన్ కి వచ్చి ఆకాశం నుంచి హిమవారి కోసం చూస్తారు. బట్ అక్కడ ఉండదు. అప్పుడే డెల్టా సెన్సరీ టీమ్ ని కాంటాక్ట్ అయ్యి హిమవారి ఎక్కడ ఉందని అడుగుతుంది. అప్పుడు సెన్సరీ టీమ్ డెల్టాతో టీమ్ 10 ఇంజర్ అయిన విషయం, అలాగే హిమవారి బొరుటో శారదా అండ్ కొనామరు దగ్గర ఉండడం అన్ని డెల్టాతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న డెల్టా కవాకి చెప్పి ఇప్పుడు ఏం చేస్తావని అడుగుతుంది. అప్పుడు కవాకి ఏం మాట్లాడకుండా ఎందుకు జోరా ఏం చేయకుండా నిల్చొని ఉన్నాడు అని చాలా క్యూరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ సీన్ షిఫ్ట్ అయ్యి కొనానా విలేజ్ ని చూస్తాం. బొరుటో మళ్ళీ నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు, ఏమీ చేంజ్ కానట్టుగా ఇక్కడ కనిపిస్తున్నావు, ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ నిన్ను ద్వేషిస్తున్నారు, అలాగే ఇక్కడ నీ సిచ్యువేషన్ ఏంటో తెలుస్తుందా అని కొనామరు బొరుటోతో చెప్తాడు. అప్పుడు శారదా కొనామరుని ఆపి నీకు కనిపించడం లేదా బొరుటో హెల్ప్ లేకుంటే నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదని, లేదంటే ఇక్కడ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉండేదని శారదా కొనామరుతో చెప్తుంది. దాని కొనామరు బొరుటోతో హిడారి క్లైమాక్స్ ని ఈజీగా కంట్రోల్ చేయగలడని వార్నింగ్ ఇస్తాడు. అది విని బొరుటో తన దగ్గర ఉన్న సెన్సరీ టీమ్ తో ఈ ఏరియాలో ఉన్న హిడారి క్లైమాక్స్ ని అలాగే హిడారి చక్ర మూమెంట్స్ ని మిస్ అవ్వకుండా ఫోకస్ చేయమని బొరుటో ఆర్డర్ ఇస్తాడు. బట్ బొరుటో అనే ట్రైటర్ బాస్ లాగా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం అలాగే బొరుటో మాటల్ని ఫాలో అవ్వడం ఇష్టం లేదు. అందుకే సెన్సరీ టీము బొరుటో మాటలు వినరు. అప్పుడే సుమిర బొరుటోతో హిడారి శారదా వెనుకలో పడుతున్నాడని చెప్తుంది. ఎందుకంటే కొనహామరు హిడారి మీద క్లోజ్ రేంజ్ లో అటాక్ చేసినా కూడా శారదానే టార్గెట్ చేస్తున్నాడని సుమిర బొరుటోతో చెప్తుంది. అలాగే శారదా కూడా బొరుటోతో హిడారి నన్ను డివోర్ చేసుకోవాలని అనుకుంటున్నాడని చెప్తుంది. హిడారి యూజ్ చేస్తున్న జూట్సూస్ అన్నిటిని శారదా నోటీస్ చేసింది. అది ఏంటంటే హిడారి ప్రాబబ్లీ సాస్కేకి రిలేటెడ్ అని, అందుకే సాస్కే గాట్రిలాగా మారిండు అని చెప్తుంది. శారదా ఏం చెప్పిందో కొనహామరుకి అర్థమవుతుంది. అలాగే కొనహామరు శారదాతో మళ్ళీ ఈ ఎమోగి అంటే ఏంటి అని అడుగుతాడు. అసలుకి ఎమోగి అంటే ఏంటి? అది బొరుటో సిరీస్ లోనే ఒక యూనిక్ అబిలిటీ, ఒక క్యారెక్టర్ యొక్క ఇంపాక్ట్ అండ్ డెవలప్మెంట్. అలాగే నెక్స్ట్ చాప్టర్ లో ఆ క్యారెక్టర్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అండ్ అతను ఏ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తాడు అని అర్థం. ఇక అసలు విషయానికి వస్తే నెక్స్ట్ ప్లాన్ లో బొరుటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరైతే సాస్కే చక్ర నుంచి పుట్టారో వాళ్ళు హోల్డ్ బ్యాక్ కాకుండా వాళ్ళ ఆపోనెంట్స్ ని ఎలా డిఫీట్ చేయాలని చూస్తారు. సాస్కేని సేవ్ చేయాలంటే హిడారిని ఫినిష్ చేయడం ఒకటే దారి అని చెప్తాడు. కోనహామరు బొరుటో చెప్పిన ఇన్ఫర్మేషన్ విని షాక్ అయ్యి బొరుటోతో నీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి బొరుటో జాగ్రత్తగా లేకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు అని రిప్లై ఇస్తాడు. అప్పుడు సెన్సరీ టీము హిడారి క్లైమాక్స్ లో చక్ర మూమెంట్స్ ని సెన్స్ చేసి బొరుటోకి ఇన్ఫార్మ్ చేస్తారు. దానికి బొరుటో ఏ డైరెక్షన్ లోని అడుగుతారు. అప్పుడే హిడారి సడన్ గా క్లైమాక్స్ ని బొరుటో శారదా సరౌండింగ్స్ లో ఓపెన్ చేసి క్లాక్ గ్రిన్స్ ని సమ్మన్ చేస్తాడు. అప్పుడు బొరుటో శారదాతో నేను ఆ గ్రిన్స్ తో ఫైట్ చేసి వాళ్ళ నెంబర్స్ ని తగ్గిస్తాను, హిడారి నిన్నే టార్గెట్ చేస్తాడు, నీ వైపు ఎవరు వచ్చినా ఫినిష్ చేయమని చెప్తాడు. అలాగే కొనహామరు సుమిరేతో బొరుటోకి శారదాకి దూరంగా ఉండమని చెప్తాడు. దాని తర్వాత బొరుటో అండ్ శారదా క్లాగ్రిన్స్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు హిడారి సడన్ గా ఒక క్లాగ్రిన్ స్టమక్ లో నుంచి బయటికి వచ్చి శారదాన్ని పట్టుకుంటాడు. అది చూసిన బొరుటో విన్షూరికన్ టెక్నిక్ తో క్లాగ్రిన్స్ ని హిట్ చేసి ఫ్లయింగ్ గార్డ్ టెక్నిక్ తో హిడారి వెనుకల టెలిపోర్ట్ అయ్యి రసింగ్ అండ్ జుజుతో హిడారి మీద అటాక్ చేసి డామేజ్ చేస్తాడు. బట్ హిడారి బొరుటో నుంచి ఎస్కేప్ అయ్యి తన బేస్ కి వెళ్లిపోతాడు. హిడారి తన డామేజ్ ని కాట్రీ పవర్స్ తో రీజనరేట్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి ఈసారి ఇంకా ఎక్కువ క్లాగ్రిన్స్ ని బొరుటో శారదా సరౌండింగ్స్ లో సమ్మన్ చేస్తాడు. అప్పుడే శారదా బొరుటోతో నువ్వు ఫ్లయింగ్ గార్డ్ టెక్నిక్ ని యూజ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను ఎలాగోలాగా హిడారిని విలేజ్ నుంచి బయటికి తీసుకొస్తాను, అప్పుడు మళ్ళీ నువ్వు ఫుల్ పవర్ తో రసింగాన్ టెక్నిక్ ని యూజ్ చేసి హిడారి మీద అటాక్ చేయమని చెప్తుంది. బట్ బొరుటో శారదాతో నేను ఇక్కడ నుంచి వెళ్ళను, హిడారిని నేను న్యూరాసింగాను ఉజియో జుజుతో ఫుల్ పవర్ ని యూజ్ చేసి ఒకే ఒక అటాక్ తో హిడారిని ఫినిష్ చేస్తాను అని చెప్తాడు.
శారద ఆ జుత్సును విని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు బరూటో ప్లానెట్స్ రొటేషన్ అండ్ ఆర్బిట్ వల్ల ఒక ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని నేను ప్లానెటరీ చక్ర అని పిలుస్తాను. ఈ ఉజికో వచ్చి న్యూ రసంగన్ ఆ ప్లానెటరీ చక్రాన్ని ఎనర్జీని యూజ్ చేసుకుంటుందని. మీరు ఆల్రెడీ ఫిజిక్స్ లో చదివే ఉంటారు. ఇప్పుడు సూర్యుడిని తీసుకోండి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని మనందరికీ తెలుసు. ఆ రొటేషన్ ప్లానెటరీ రొటేషన్ అని అంటారు. అలాగే భూమి ఒకే పాతలో తిరుగుతూ ఉంటుంది కదా, ఆ పాతని ఆర్బిట్ అని అంటారు. అంతేకాదు ఈ సన్ భూమికి సెంటర్లో ఉంటుంది. అలాగే భూమి సేమ్ డిస్టెన్స్లో రొటేషన్ అవుతుంది. అలా భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దాన్నే ప్లానెటరీ చక్ర అని అంటారు. ఈ ప్లానెటరీ చక్రం మొత్తాన్ని యూజ్ చేసుకొని ఉజియికో రసంగన్ టెక్నిక్ ని బొరుటో యూజ్ చేయగలుగుతాడు. దానికి శారదా బొరుటోతో ఈ జూట్సు ఈడారిని క్లామాక్స్ నుంచి ఎస్కేప్ కాకుండా ఈ అబిలిటీతో ఒకే ఒక దెబ్బతో చంపగలదా అని అడుగుతుంది. సో బొరుటో ఇలా చెప్తాడు, నేనేం హోల్డ్ బ్యాక్ కాకుండా ఈ జూట్సుతో హిడారిని అటాక్ చేస్తే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఉజియికో పవర్కి లిమిట్ లేదు. కానీ ప్లానెటరీ చక్రాన్ని క్రియేట్ చేయాలంటే తన 2 కాళ్ళు భూమితో కాంటాక్ట్లో ఉండాలి. అందుకే నేను గాల్లోకి ఎగరలేను. బట్ ఈ జూట్సుతో హిడారిని చంపాలంటే నాకు ప్లానెటరీ చక్రాన్ని గ్యాదర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నువ్వు ఆ టైంలో హిడారితో ఫైట్ చేసి నాకు కొంచెం టైంను బై చేస్తావా? ఆ టైంలో నేను ఈ రసంగాను ఉజియికో టెక్నిక్ని క్రియేట్ చేయగలను అని శారదాని అడుగుతాడు. దానికి శారద ఓకే అని చెప్తుంది. అప్పుడే హిడారి హ్యాండ్ క్లామాక్స్ నుంచి బయటికి వస్తుంది. అది కొనామరు చూసి రసంగాన్ షోకి జుట్సుతో అటాక్ చేస్తాడు. అప్పుడు హిడారి క్లామాక్స్ లోపలికి వెళ్ళిపోతాడు. దానికి బరువుతో కొనామరుతో ఎందుకు హిమోవరిని చూసుకోకుండా మమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చావని అడుగుతాడు. దానికి కొనామరు నాకేమనిపిస్తే అది చేస్తాను. నీకు కంప్లైంట్ చేసేంత టైం ఉంటే ఈ టైంని ఉజిహికో జుట్సుని కంప్లీట్ చేసేదానికి యూజ్ చేసుకో అని చెప్తాడు. మళ్ళీ హిడారి క్లామాక్స్ నుంచి బయటికి వచ్చి శారదాని పట్టుకుంటాడు. బట్ శారద చిడోరి నాగసి టెక్నిక్ తో హిడారి మీద అటాక్ చేసి షాక్ ఇస్తుంది. అప్పుడు శారద హిడారి హ్యాండ్ ని పట్టుకుని క్లామాక్స్ నుంచి బయటికి తీసి బొరుటో వైపు త్రో చేస్తుంది. బొరుటో టైమింగ్ మిస్ అవ్వకుండా హిడారి మీద రసంగాన్ ఉజికో టెక్నిక్ తో అటాక్ చేస్తాడు. ఆ రసంగాన్ ఉజికో టెక్నిక్ వల్ల చాలా డ్యామేజ్ ని తీసుకుంటాడు. హిడారి హెడ్ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే మిగిలి ఉంటుంది. సడన్ గా కవాకి అక్కడికి వచ్చి హిడారిని పూర్తిగా ఫినిష్ చేస్తాడు. అప్పుడే బరుటోకి ఒక ఫ్రూట్ లాగా ఉండేది కనిపిస్తుంది. దాన్ని తీసుకుంటాడు. బరుటో చేతిలో ఉన్న ఫ్రూట్ ఏంటి అని కాసిన్ కోజిని అడుగుతాడు. దానికి కాసిన్ కోజి అది నేను ఎక్కడో చూసినట్టు ఉంది, ఇది థ్రోన్ బాల్ అని బరుటోతో చెప్తాడు. అప్పుడే కవాకి బరుటోని పట్టుకొని ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. దానికి బరుటో సాస్కేని సేవ్ చేయాలంటే ఈ థ్రోన్ బాల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తన మీద వేసిన కవాకి హ్యాండ్స్ ని రిమూవ్ చేయమని అడుగుతాడు. లేదా నీ హ్యాండ్స్ ని విరి చేయాలని కవాకితో అంటాడు. అప్పుడు కవాకి నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ ని ఎక్కడ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారని అడుగుతాడు. అంతలోనే సడన్ గా బరుటో చెస్ట్ లోకి ఒక థ్రెడ్ లాగా ఉండేది తగులుకొని నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి ఎవరు అటాక్ చేసిందని వెతుకుతూ ఉంటారు. ఇది ఎవరో కాదు జూరా. అలాగే ఆ అటాక్ బరుటో వైటల్ పాయింట్స్ కి తగలకుండా మిస్ అయ్యిందని కామెంట్ చేస్తాడు. జూరా అంత డిస్టెన్స్ నుంచి స్ట్రైపర్ చేసి అటాక్ చేసింది చూసి డెల్టా సర్ప్రైజ్ అవుతుంది. నెక్స్ట్ ప్లాన్ లో శారదా బరుటో బాడీని పట్టుకొని కింద పడిన థ్రోన్ బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ శారదా రైట్ హ్యాండ్ కి కూడా ఆ థ్రెడ్ లాంటిది తగిలి ఉంటుంది. దాని తర్వాత ఆ థ్రోన్ బాల్ గాల్లోకి ఎగురుకుంటూ జూరా వైపు వెళ్తుంది. ఆ బాల్ ని పట్టుకొని ఆల్రెడీ బరుటోకి ఈ థ్రోన్ సోల్ బల్బ్ గురించి కూడా తెలుసా? నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా డేంజరస్ గా ఉన్నావు. వెరీ వెల్, ఘాట్రేకి తెంపించడానికి కవాకి ఒకడు సరిపోతాడు. నిన్ను నా నుంచి ఎవరు సేవ్ చేయలేరు. నువ్వు చావక తప్పదు బరుటో అని అంటాడు. ఇంతటితో చాప్టర్ అయిపోతుంది. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు నెక్స్ట్ చాప్టర్లో బరుటోని ఎవరు సేవ్ చేస్తారో కామెంట్లో చెప్పండి. ఇంతటితో చాప్టర్ అయిపోతుంది గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్